విమర్శల కంపు, ఎవరి మాటలు వినసొంపు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సభలో సీఎం ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే స్పీకర్ తమకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ చెప్తుంటే సభను బహిష్కరించడానికే బీఆర్ఎస్ నేతలు గిచ్చి కయ్యం పెట్టుకున్నారని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. హరీష్ ను బాడీ షేమింగ్ చేస్తున్నారని, కేసీఆర్ చావాలని కోరుకోవడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా స్వయానా స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా భజన చెయ్యాలా అని ప్రశ్నించారు ఆయన. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యానంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా, భజన చేయాలనా? నీకు మీ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గల్లమెత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనేదేదా ప్రతిపక్ష పార్టీలేదు. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డు చెప్తుండ ఆయన ఏమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యనంటాడు. బీఆర్ఎస్ కు మైక్ ఇవ్వలేదన్న ఆరోపణలు అవాస్తవమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హరీష్ కు మైక్ ఇస్తే సబ్జెక్ట్ మాట్లాడకుండా రాజకీయం చేశారన్నారు. మాకేదో స్పీకర్ గారు అవకాశం ఇస్తలేరు మైక్ మాట్లాడడానికి చెప్పని ఓ సాగుతో పోయే ప్రయత్నం చేస్తున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. గౌరవ శాసనసభ స్పీకర్ గారు 3వ క్వశ్చన్ లో వారికి అవకాశం కల్పించాడు. వారు కూడా మాట్లాడుకుంటున్న క్రమంలో 3వ అవకాశం హరీష్ రావు గారికి వచ్చింది. వారు ఆ 3వ ప్రశ్నకు సంబంధించిన అంశం మాట్లాడుకుంటూ వారు కూడా మూసినది పై వచ్చే కార్యక్రమం చేసి రాజకీయం చేసి ఇచ్చి కజ్జా లొల్లి పెట్టుకొని బయటకు పోవాలని చెప్పి ప్రయత్నం చేసినట్టుగానే నిన్నటి ఎపిసోడ్ ఉంది తప్ప మరొకటి కాదని. వెళ్తూ మేము ఈ శాసనసభను వాకౌట్ చేస్తున్నామన్నారు. ఎందుకు వాకౌట్ చేస్తున్నది కూడా గమనించాలి. ఎందుకు బీఆర్ఎస్ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారు కూడా ఈరోజు ప్రజలకు బీఆర్ఎస్ సమానం చెప్పాలి. గత 10 ఏళ్లలో జరిగిన తప్పులు బయటకు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వారిపోయారన్నారు కాంగ్రెస్ నేతలు.